ట్రంప్ అధికారంలోకి రాకముందు నుంచి గ్రీన్లాండ్‌ను తాము హస్తగతం చేసుకుంటామనేసి ప్రకటిస్తూ వస్తున్నారు. ఎందుకంటే గ్రీన్లాండ్ చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశం. ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరంగా అది పేరొందింది. గ్రీన్లాండ్ హస్తగతం చేసుకుంటే వ్యూహాత్మకంగా తమకెంతో మేలు జరుగుతుందని ట్రంప్ భావిస్తున్నారు. అయితే గ్రీన్లాండ్‌ను అమెరికాకి ఇచ్చేందుకు డెన్మార్క్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించట్లేదు. ఎందుకంటే ప్రెజెంట్ గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉంది. డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ ఇటీవల ట్రంప్‌తో మాట్లాడి ఇదే విషయాన్ని ఆవిడ చాలా క్లారిటీ ట్రంప్‌కి ఇచ్చారు. ఎందుకంటే డెన్మార్క్ ఆధీనంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు వదులుకోబోమని క్లారిటీ ఇచ్చారు. అయితే ట్రంప్ మాత్రం ఖచ్చితంగా గ్రీన్లాండ్ తాము స్వాధీనం చేసుకుంటామనేసి కరాఖండిగా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రీన్లాండ్ లో నివసిస్తున్నటువంటి దాదాపు 55,000 మంది ప్రజలు తామంతా కూడా అమెరికా ఆధీనంలో పనిచేయడానికి లేదా అమెరికా ఆధీనంలోకి వెళ్ళడానికి వాళ్ళంతా సుముఖంగా ఉన్నారని, కాబట్టి ఖచ్చితంగా మేము గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకుంటామని ట్రంప్ చెప్తూ ఉన్నారు. అయితే ఈ గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు డెన్మార్క్ కు మధ్య జరుగుతూ ఉన్నటువంటి వార్ ఏదైతే ఉందో అది ఏ స్థాయికి వెళ్తుంది అనేది మనకు తెలియట్లేదు. ట్రంప్ మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. డెన్మార్క్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ట్రంప్ ఇంకొక విషయాన్ని లేవనెత్తుతున్నారు. గ్రీన్లాండ్ అమెరికా స్వాధీనంలో ఉంటేనే ప్రపంచానికి మంచి జరుగుతుంది. ప్రపంచ శ్రేయస్సు కోసమే తాము గ్రీన్లాండ్ ను మేము అమెరికా వశం చేసుకోవాలని కోరుకుంటున్నాము అని ట్రంప్ చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.